హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, జూన్ 08 అంటే జూన్ 8న మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 8 జూన్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి 1 జూలై 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి సెకండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఇదైతే వర్క్ చేస్తుందండి. మీకు ఫెర్టిలైజర్ కంపెనీ అంటే మీకు ఐడియా ఉంటుంది, తెలుగులో చెప్పాలంటే ఎరువుల కంపెనీ అండి. మనకి పంట పొలాలకి ఎరువులు అవి వేస్తుంటాం కదా, వాటిని తయారు చేసే కంపెనీ ఇది మాట. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్టయితే 01062024 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ది కంపెనీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటని మీకు చెప్తాను. ఇందులో మెయిన్ మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి చూడండి పోస్ట్ కోడ్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయో ఫర్దర్గా పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి మీకు డౌట్ ఉంటే ఆ పోస్ట్ కోడ్ రిలేటెడ్గా మీరు డౌట్ అడిగినట్టయితే నేను ఈజీగా మీకు ఆన్సర్ చెప్పడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే MTCHEM/062024 అనేది పోస్ట్ కోడ్ అండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీలో కెమికల్ డిపార్ట్మెంట్కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అందులో మనకి 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. యూఆర్ 21, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5 పోస్టులు అనేవి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ 4 ఇయర్స్ డిగ్రీ అని ఇచ్చారు కదా, అంటే ఇంటర్ తర్వాత ఎవరైతే 4 ఇయర్స్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కాదండి. ఇక్కడ ఏంటంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసిన తర్వాత మీరు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా బీటెక్, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ ఎలిగెంటెడ్ డిగ్రీస్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు మల్టిపుల్ డిగ్రీస్ మీ దగ్గర ఉన్నా అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి, ఓకేనా. మల్టిపుల్ డిగ్రీస్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ ఈ స్ట్రీమ్స్లో ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మినిమం పాస్ పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే మినిమం 60% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలండి బీటెక్లోని. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 37 ఇయర్స్ వరకు ఉందండి. మనకి మినిమం వచ్చేసి 21 ఇయర్స్ నుంచి ఎవరైతే 37 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు ఓపెన్ కేటగిరీకి మీరు అప్లై చేస్తున్నారట్టయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 21 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ చూడండి, మనకి MTMECH/062024, ఓకేనా. నేను ప్రతిదానికి పోస్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ మనకి నేమ్ చూసుకున్నట్టయితే డిసిప్లైన్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ అండి. దీనికి 30 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్లో మెకానికల్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏ పోస్టులకు కూడా ఏమీ అడగలేదండి.
అండ్ నెక్స్ట్ దీనికి కూడా మినిమం 60% మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది మీ బీటెక్లోని. అండ్ నెక్స్ట్ మినిమం ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 27 ఇయర్స్, 21 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 21 నుంచి 32, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 21 నుంచి 30, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి 21 నుంచి 37 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీలో ఎలక్ట్రికల్ అండి. దీనికి 27 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరైతే బీఈ బీటెక్లో త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. మినిమం పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ మినిమం ఏజ్ లిమిట్ కూడా ప్రతి దానికి సేమ్. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. టోటల్గా మనకి 18 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేది డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లైన్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ డిపార్ట్మెంట్ అండి. దీనికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కూడా మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి మినిమం పాస్ పర్సంటేజ్ అంటే మినిమం మీరు ఫైనల్ ఇయర్లో తెచ్చుకోవాల్సిన మార్క్స్ మినిమం 60% అండి బీటెక్లోని. అండ్ ఏజ్ లిమిట్ కూడా ప్రతి దానికి కూడా సేమ్. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ యూఆర్ కేటగిరీ వాళ్ళు మనం చూసుకున్నట్టయితే 27 ఇయర్స్, ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 32, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఫైర్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఈ బీటెక్లో ఎవరైతే ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లైన్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ సిసి ల్యాబ్ అండి. దీనికి ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఏ కేటగిరీ వాళ్ళైనా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. లేదు అనుకుంటే మీరు బీఈ బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐదర్ పిహెచ్డి అయినా ఉండాలి, లేదంటే బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ అండ్ కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఈ బీటెక్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ చూసుకున్నట్టయితే దీనికి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగిందండి. ఈ డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్లు అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ యూజీసీ అంటే డిగ్రీ ఎవరైతే మనకి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదండి, సైన్స్ లేదంటే ఇంజనీరింగ్ కానీ లేదంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మీరు ఏంటంటే ఎంబీఏ కానీ ఎంఎంఎస్ కానీ ఎంబీఏ కానీ ఈ స్ట్రీమ్స్లో మీరు చేసి ఉండాలండి కంపల్సరీగా. ఓకేనా. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ అండి, హ్యూమన్ రిసోర్సెస్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయినా చేయొచ్చు. ఏ డిగ్రీ అయినా బీఎస్సీ కానీ బీటెక్ కానీ బీకామ్ కానీ ఏదైనా చేయొచ్చు. దాని తర్వాత మీరు ఏంటంటే 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా చేసి ఉండాలి. ఓకేనా. డిగ్రీ చేసిన తర్వాత 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. లేదు అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అయినా చేయాలి. అది కూడా ఏ స్ట్రీమ్స్ అని కూడా మనకు మెన్షన్ చేస్తారు, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అని. అలాగే మనకి ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానీ సోషల్ వర్క్ అండ్ కానీ వెల్ఫేర్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ లేబర్ స్టడీస్ కానీ ఈ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ తర్వాత మీకు ఏంటంటే 2 ఇయర్స్ ఎంబీఏ కోరితే కంపల్సరీగా చేసి ఉండాలి. ఎంబీఏ అది కూడా మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలండి. ఓకేనా. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. ఈ రిమైనింగ్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, లాస్ట్ 4. అండ్ టాప్లో ఉన్న మనకి వేకెన్సీస్ అనేవి బీఈ బీటెక్ కెమికల్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ వీటి తాలూకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే క్రైటీరియా ఇదేంటంటే మనకి కట్ ఆఫ్ డేట్ లాంటిది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 1 జూన్ 2024 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు. మీరు ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో పే చేయాలి. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరైతే పే చేయొచ్చు. దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ
పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్ కేటగిరీ అండి. ఫిమేల్ అంటే అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. నేచర్ ఆఫ్ జాబ్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి టోటల్‌గా 2 యూనిట్స్ ఉన్నాయండి ముంబైలో. వాళ్ళు ఎక్కడైతే పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఎనీ ఆఫ్ యూనిట్స్, ఏరియా ఆఫీస్, ఆల్ ఇండియా మార్కెటింగ్ ఆఫీస్. అంటే వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో మార్కెటింగ్ ఆఫీసెస్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఫెర్టిలైజర్ కంపెనీ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మీకు అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాలరీ చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మీకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇస్తారండి. మీరు సెలెక్ట్ అవ్వగానే 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌తో పాటుగా మీకు 30,000 పర్ మంత్ సాలరీ అయితే ఇస్తారు. అండ్ కంపెనీ హాస్టల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ అకామిడేషన్ అండి. మీకు అక్కడ ఫుడ్ గాని, ఏది మనీ అయితే ఏమి ఖర్చు చేయరు. అన్నీ ఫ్రీ. మీకేంటంటే 30,000 ఎక్స్‌ట్రాగా మీకు సాలరీ అనేది ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్‌లో. ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకేంటంటే E1 గ్రేడ్‌లో మిమ్మల్ని అయితే కూర్చోబెడతారు. అందులో మీకు ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 40,000 అయితే వస్తుందండి. బేసిక్ సాలరీ ఓకేనా. గ్రాస్ సాలరీ ఇక్కడ చూడండి మనకిచ్చారు. టోటల్ మంత్లీ గ్రాస్ మనకి ఎంత ఇచ్చారంటే మనకి వీడీఏ అని చెప్పి, నెక్స్ట్ బేసిక్ పే ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకున్నట్టయితే 81,000 వరకు అప్రాక్సిమేట్‌లీ వస్తుందని ఇచ్చారు. చూసారా? బేసిక్ సాలరీ 40,000 అయితే గ్రాస్ సాలరీ చూడండి మనకి ఎంత ఉంది 81,000 అంటే డబుల్ ఉందండి. ఓకేనా. అది బేసిక్ సాలరీకిను గ్రాస్ సాలరీకి ఉన్న తేడా. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు. ఇందులో మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీస్ చూడండి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఏంటంటే భోపాల్, ఢిల్లీ, లక్నో అండ్ హైదరాబాద్ కూడా ఉందండి. ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు హైదరాబాద్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెంగుళూరు, చెన్నై, కోల్కతా, ముంబై టోటల్‌గా మనకైతే ఒక 7-8 సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ ది టెస్ట్ మనం చూసుకున్నట్టయితే హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుందండి. తెలుగులో ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ టెస్ట్‌కి వస్తున్నారో వాళ్ళకి రైల్ అండ్ బస్ ఫెసిలిటీ అయితే ఇస్తారండి. 3 టైర్ ఏసీ ఫెయిర్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీ ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే 2 పార్ట్స్‌లో మనకైతే కండక్ట్ చేస్తారు. ఒకటొచ్చేసి రిలవెంట్ డిసిప్లిన్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ మీద ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళకి కోర్ మీద అడుగుతారు. మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ కోర్ సైడ్ అడుగుతారండి. అండ్ అనదర్ వన్ వచ్చేసి మీకు జనరల్ మాట యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా మీకు ఉంటాయి. టోటల్‌గా మనకొచ్చేసి 90 మినిట్స్ అయితే టైం ఉంటుందండి. 100 క్వెషన్స్ అనేవి మీకేంటంటే టోటల్‌గా ఉంటాయి. అందులో 50 క్వెషన్స్ మీకు రిలవెంట్ డిసిప్లిన్ మీద ఉంటాయి. ఒక క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్ క్యారీ అవుతాయండి. రిలవెంట్ డిసిప్లిన్‌కి మాత్రమే. అండ్ అనదర్ 50 క్వెషన్స్ వచ్చేసి ఈచ్ క్వెషన్ 1 మార్క్ జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్ వీటిల మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆల్ కమ్యూనికేషన్ షుడ్ బి ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. అంటే మీకు అందుకే అప్లై చేస్తున్నప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతారండి. ఏదైనా మీకు కమ్యూనికేట్ చేయాలంటే ఫర్దర్‌గా మీకైతే ఈమెయిల్ ఐడీ అంటే మొబైల్ నెంబర్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఈ ఆన్లైన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పిలవడం జరుగుతుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 1:7 రేషియోలో పిలుస్తారండి. అంటే ఒక పోస్ట్‌కొచ్చేసి 7 మందినైతే పిలవడం జరుగుతుంది. 7 మందిని ఇంటర్వ్యూ చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మీకైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే మెరిట్ లిస్ట్ అయితే మీ ఆన్లైన్ టెస్ట్ బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇది కూడా చూడండి సేమ్ త్రూ ఎస్ఎంఎస్ ఆన్ దేర్ మొబైల్ నంబర్ అండ్ ఆర్ త్రూ ఈమెయిల్ ఐడీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఫర్దర్‌గా కాల్ లెటర్స్ కూడా మీకు ఈ ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్ ద్వారా పంపిస్తారని చెప్పేసి. ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆల్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ విల్ బి 3 టైర్ ఏసీ ఫేర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే బస్ ఫేర్ గాని మీకు ఇందాక చూసుకున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. కానీ పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరైతే అటెండ్ అవుతున్నారో అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ముంబైలో ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరీగా మీరు ముంబైకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ముంబైకి వెళ్ళడానికి మీకు ట్రైన్ టికెట్స్ గాని, బస్ టికెట్స్ గాని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే సెపరేట్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందండి. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎందుకంటే వాళ్ళ కేటగిరీ వైస్‌గా వాళ్ళకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సెపరేట్‌గా మనకైతే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రీ ఎంప్లాయ్ మెడికల్ ఎగ్జామినేషన్. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీకేంటంటే మీకు కొన్ని మెడికల్ టెస్ట్‌లు అయితే చేస్తారండి. పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో మీరు ప్లాంట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకేంటంటే కొన్ని ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆడియోమెట్రిక్ చేస్తారండి. తర్వాత ఎలక్ట్రో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అండ్ నెక్స్ట్ విజన్ టెస్ట్ అంటే ఐ టెస్ట్ మీ ఐ ఎలా ఉంది ఏంటని చెప్పి నెక్స్ట్ బ్లడ్ అండ్ యూరిన్ ఎక్స్‌రే తీస్తారండి మీ చెస్ట్‌కి అండ్ హైట్ అండ్ వెయిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్
బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మీ హైట్‌కి తగ్గట్టు మీ వెయిట్ మ్యాచ్ అవుతుందా లేదని చెప్పేసి అది చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మన గైడ్‌లైన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ పేమెంట్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాయాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇగోండి సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టకూడదు. ఓకేనా? మీరేంటంటే ఒరిజినల్‌గా మీరు మీ సిగ్నేచర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇక్కడ ఐ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడ ఈ చివరి వరకు కన్సిడర్ యాజ్ ఇన్‌వాలిడ్ అక్కడ వరకు మీరైతే మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తో ఒక వైట్ బుక్ మీద రాసి దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయాలి రిజిస్ట్రేషన్ టైమ్‌లో. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మీరు ఎలా అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. అవి మీకు ఫర్దర్‌గా కూడా చూపిస్తాను. ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ప్రతి దాన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. అవి మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఆన్‌లైన్ పేమెంట్ కూడా చెప్పాను కదండీ! అప్లికేషన్ ఫీజ్ అనేది ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మీ దగ్గర ఉన్నట్టయితే ఇవి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీ నేమ్ అయితే ఇవ్వండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫస్ట్ వచ్చేసి మీ ఇంటి పేరు, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. ఒకసారి 1కి 2 సార్లు ఒకసారి చెక్ చేసుకోండి. మీ 10th మార్క్ లిస్ట్ మీద నేమ్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదని. తర్వాత మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటారు. తర్వాత మీ డీటెయిల్స్ అండి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారన్నమాట. మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అవన్నీ. తర్వాత మీరు చెక్ చేసినవి అంటే మీరు ఎంటర్ చేసినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ప్రివ్యూ. అప్లోడ్స్ దగ్గర ఏంటంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉంది కదా! అది అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ పే చేసినట్టయితే మీకు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇదేనండి ఈ అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.